బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఎన్నికల ఫలితాలపై వైసీపీ పోస్ట్ మార్టం చేస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నేతలు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ను కలిశారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. నేతలందరికీ జగన్ జనంలో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ఫలితాలపై వైసీపీ పోస్ట్ మార్టం చేస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ముఖ్య నేతలు ఆ పార్టీ అధ్యక్షులు జగన్ను కలిశారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. నేతలందరికీ జగన్ జనంలో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అయితే జగన్ కార్యాచరణకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, అలాగే గెలుపొందిన పలువురు అభ్యర్థులు కూడా జగన్మోహన్ తో ప్రత్యేకంగా భేటీ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో కూడా విశ్లేషించారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఏ కార్యకర్తకి, ఏ నాయకుడికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ 100% మనం అండగా ఉండాలని చెప్పి ఆయనైతే వారందరికీ ఒక భరోసా, ధైర్యం ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కార్యకర్తలకు అండగా నిలబడాలని చెప్పి ఆయన అయితే నాయకులకి దిశానిర్దేశం చేశారు. ప్రసన్న శివ, అయితే ఎన్నికల ఇదేదో ఇప్పుడు జనంలో ఉండాలి అని చెప్పి జగన్ అంటున్నారు. అదేదో ముందే ఉండుంటే విజయం వచ్చేదేమో కదా? ఖచ్చితంగా అంతా అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల ముందు నుంచి నాయకులు, కార్యకర్తలు మాత్రం ప్రజల్లో ఉన్నారు. సీఎం జగన్ మాత్రం సీఎం హోదాలో ఎప్పుడూ ప్రజల్లో లేని పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం నాయకులు, కార్యకర్తలకి అందుబాటులో ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. కానీ తాను మాత్రం నాయకులకు అందుబాటులో ఉంటానని చెప్పే ప్రయత్నం అయితే ఎక్కడా కూడా చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకులందరికీ అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి అందరూ నేతలు చెప్తా ఉన్నారు. కానీ వరుసగా కార్యకర్తలకు మాత్రం నియోజకవర్గ నేతలు, జిల్లా నేతలు అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన అయితే సూచన చేస్తా ఉన్నారు. కానీ ఆయన జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలు పెడితే ఖచ్చితంగా సత్ఫలితాలు మొన్న వచ్చే, ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.